దేవుడు హృదయాన్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. మనుషులు అందంగా ఉంటే వారిని చూసి మనం ఇష్టపడే వారంగా, వారిని మనం ప్రేమించే వారంగా ఉంటాం. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు అంట. మన తలంపులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన చూపులు, మన మాటలు, మన క్రియలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడంట. మన తలంపులు మంచిగా ఉన్నప్పుడు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. సంసోను కూడా పై అందాన్ని చూసి ఒక స్త్రీని ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఆమెని ఇష్టపడి వివాహం చేసుకునేవాడిగా ఉంటాడు. సంసోను పై రూపాన్ని చూసి ఇష్టపడి, ఆమె అందంగా ఉందని, ఆమె పై రూపాన్ని చూసి ఇష్టపడి ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవటం వల్ల సంసోను జీవితంలో ఆనందం, సంతోషం లేకుండా అయిపోయేదిగా ఉంది. అతని జీవితం నాశనం అయిపోయేదిగా ఉంది. మనం కూడా ఎంతోమంది పై రూపాన్ని చూసి ఇష్టపడే వారంగా ఉంటాం. సంసోను కూడా మారు మనసు లేని అమ్మాయిని, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకుండా ఉండే అమ్మాయిని చూసి సంసోను ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఆమె పైకి అందంగా ఉందని, సుందరంగా ఉందని, ఆమె అవయవాలు సుందరంగా ఉన్నాయని సంసోను ఆమె పై అందాన్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఆమె అందంగా ఉందని సంసోను వివాహం చేసుకోవడం వల్ల సంసోను జీవితం నాశనం అయిపోయేదిగా ఉంది. సంసోను భార్యకి హృదయం అందంగా లేదు. హృదయంలోని అందంగా లేని స్త్రీని పైకి అందంగా ఉందని పై రూపం చూసి ఇష్టపడటం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడిగా ఉండడు. అందుకే మనుషులమైన మనం పై రూపాన్ని చూసి ప్రేమించే వారంగా ఉంటాం. దేవునికి తెలుసు అంట మన హృదయం ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, చూపులు ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి, వాటిని చూసి దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటాడంట. దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉంటాడంట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయం కూడా సంతోషించును. దేవుడు ఎక్కడ ఏమంటాడో, మన హృదయం మంచిగా ఉంటే మన తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా, దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉంటాడంట.